నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయి అన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడితో ముగిస్తూ నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాటు ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏమి చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణలు చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా.